హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఎస్హెచ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుండి మనకి ఒక మంచి జాబ్ పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి అన్నమాట రీసెంట్గా. సో ఈ రిక్రూట్మెంట్లో మనకి కాంట్రాక్ట్ బేసిక్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది విజయనగరం సర్కిల్లోనే మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ జాబ్ పోస్టులకి మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్ అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. సో మీరు కనుక ఇటువంటి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారైతే వెంటనే అప్లై చేసుకోండి. మొత్తం జాబ్ డీటెయిల్స్ అన్నీ నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అంతేకాక డిస్క్రిప్షన్లోని టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది. ఆ ఛానల్లో కూడా జాయిన్ అయిపోతే మీకు అందులో కూడా జాబ్ పోస్ట్ నోటిఫికేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ముందు వేకెన్సీస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ముందు టోటల్గా మనకి 29 జాబ్ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ప్లంబర్ ఒక పోస్ట్ ఉంది, ఇది అవుట్సోర్సింగ్ పోస్టు. తర్వాత జనరల్ డ్యూటీ అటెండెంట్, ఇవి 10 పోస్టులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. శాలరీ మనకి 15,000 రూపాయలుగా ఉంది. తర్వాత ఎలక్ట్రీషియన్, ఇది కాంట్రాక్ట్ బేసిస్. దీనికోసం మనకి 22,460 రూపాయలు శాలరీ అనేది ఫిక్స్ చేశారు. తర్వాత ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా అవుట్సోర్సింగ్ జాబే. దీనికి 15,000 రూపాయలు. ఈ విధంగా చూసుకుంటే మనకి మెడికల్ రికార్డ్ అసిస్టెంటు, థియేటర్ అసిస్టెంటు, బయోమెడికల్ ఇంజనీరు, రేడియోగ్రాఫరు, ఫిజియోథెరపిస్టు, ఆడియోమెట్రిషియను, ల్యాబ్ టెక్నీషియను, ఇలా చాలా పోస్టులు అనేవి ఉన్నాయి. మనకి చూసుకుంటే టోటల్గా 15,000 రూపాయల నుండి 54,000 రూపాయల వరకు శాలరీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ జాబ్ పోస్టులకి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఈ జనరల్ డ్యూటీ అటెండెంట్లు 10 పోస్టులు ఉన్నాయి కదా, ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవైతే చాలా ఫాస్ట్గా జాబ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి జనరల్ డ్యూటీ అటెండెంట్కి కేవలం 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇంక ఏ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ మనకి ప్లంబర్. సో ఈ ప్లంబర్కి కూడా మనకి ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్ లేదా ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ లేదా ఐటీఐ మెడిసిన్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనకి ఎలక్ట్రీషియన్. ఈ ఎలక్ట్రీషియన్ కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో క్వాలిఫికేషన్ అయి ఉండాలన్నమాట. సో ఒకవేళ 2 కూడా చేసి ఉన్నట్లయితే మ్యాక్సిమం మార్క్స్ ఎందులో వచ్చి ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్. మనకి నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్. సో దీనికి ఎస్ఎస్సి 10th క్లాస్ అనేది కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అయినా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉండేవారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి అయితే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. సో ఇంకా దీనికి వేరే క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, ఇది కూడా చాలా సింపుల్గా కొట్టేయచ్చు. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ ఒకటి ఉంది, దీనికి కూడా ఎస్ఎస్సిలోని పాస్ అయ్యి ఉండాలి. ఇంకా ఫస్ట్ ఎయిడ్లోని సర్టిఫికేట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ విధంగా మనకు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు డీటెయిల్గా చూసుకోవాలంటే ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. మన లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్లయితే మీరు 4th to 10th క్లాస్ వరకు స్టడీ చేసినట్టు మీరు స్టడీ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా ఉంటే సరిపోతుంది. అంటే ఇది మనకి విజయనగరం సరౌండింగ్స్లోని ఉండే వాళ్ళందరూ లోకల్ కింద వస్తారనమాట. సో వాళ్ళైతే మట్టుగా మీరు ఈ స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. తర్వాత ఏజ్ విషయానికి వస్తే మనకి మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 42 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years వరకు ఉందన్నమాట. తర్వాత ఫీజు స్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి ఓసీ క్యాండిడేట్స్ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఫీజు ఉంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది లేదు. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్కి కూడా మనకి ఫీజు అనేది లేదు. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అంటే 10th లేదా ఇంటర్, ఐటీఐ వాటిలో ఉండే మార్క్స్ వెయిటేజ్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయరు, మీరు జస్ట్ అప్లై చేస్తే చాలు మనకి జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ కనుక 1 year వరకు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ మన వర్క్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉంటే ఈ టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది.
సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం. సో మనం అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎంత అంటే 21 మార్చ్ లోపు మనం అప్లై చేసుకోవాలి. మనకి మెరిట్ లిస్ట్ అనేది 17/4 ఏప్రిల్లోని రిలీజ్ చేస్తారనమాట. సో అందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం అపీల్ చేసుకోవచ్చు. సో అపీల్ చేసుకున్న తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 24/4 అంటే మనకి జస్ట్ 1 మంత్ లోపే మనకి ఈ జాబ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనకు ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగో ఈ అడ్రస్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఆ లింక్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ ఫామ్ లింక్. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, తర్వాత డిప్లొమో, ఐటీఐ, ల్యాబ్ టెక్నీషియన్ ఏవి చేసినా సరే ఆ సర్టిఫికేట్స్ ఉండాలి. వొకేషనల్ కోర్స్ ఏదైనా చేసినా సరే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. 1 year క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తే దానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు సర్టిఫికేట్స్ అని సబ్మిట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. దీని డౌన్లోడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ మీ యొక్క పాస్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ మొత్తం బయోడేటా, మీ నేము, మెయిల్, జెండరు, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాస్ట్, ఇంకా టోటల్గా మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, టోటల్గా మీ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకుని టోటల్గా కరెక్ట్గా నీట్గా ప్రింట్ చేసి, సో ఇలా ఫిల్ చేసిన అప్లికేషన్ మీరు డైరెక్ట్గా ఇన్ పర్సన్ వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్ట్కి సబ్మిట్ చేయొచ్చు. సో అడ్రస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా రిజిస్టర్డ్ పోస్ట్ చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. టైం తక్కువ ఉంది కాబట్టి సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు, విజయనగరం సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు అయితే మీరు ఇన్ పర్సన్ డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.